మాట్లాడండి మా ఎవరు మాట్లాడరా సార్ మిషన్ చేయాలి కదా ఊరికి కాపరేట్ సార్ సంబంధమే లేదండి సార్ చెప్పేది తీర్మానం మీరు చేసుకోవాలి అదే కాబట్టి మీటింగ్ పంపిస్తాను మా గోడ ఎవరు వినట్లే మా గోడ ఎవరు వినట్లే మాకైతే మేమే ఉండాలనే అభిమానం లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరన్నా మేమే కావాలని కూడా మాకు అభ్యంతరం లేదు ఫార్వర్డ్ చేస్తారా కలెక్టర్ గారు కూడా చేయండి ఆటో వేసుకొని ఈచ పెట్టుకొని కలెక్టర్ దగ్గర కూడా పోతాం ఇట్లా కూలిచి మానుకొని సభ్యులందరూ కలిసి ఒక ఆర్పీని ఎన్నుకోవడం కూడా జరిగింది. అంతా సంఘ సభ్యుల నిర్ణయం ప్రకారము గవర్నమెంట్ మెప్మా ఏదైతే రూల్స్ పెట్టిందో అదే రూల్స్ ప్రకారము ఆర్పీని కూడా ఎన్నుకున్నాం. కాకపోతే ఆ ఆర్పీని వీళ్ళు పైనికి రానివ్వకుండా పేపర్లు కూడా మేము తీర్మానం తీసుకొని వస్తే పద్మావతి ఆమెని ఒప్పుకోలేదు. మేము ఇప్పుడు లాగిన్ లేదు, మేము చేయడానికి లేదు, మీరు చేస్తున్నారు కదా. తీర్మానం చేసేటప్పుడు కూడా సీఓలు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు. సార్ రమ్మంటే కూడా మేము రాలేము, మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి, తీర్మానం తెచ్చియండి అన్నారు. తీర్మానం ఇవ్వడానికి వస్తే కూడా ఓబీలో తీర్మానం తీసుకోలేదు. అప్పటి నుంచి కూడా పక్కన ఏదైతే ఇన్ఛార్జ్ పేర్లు తెలియదు సార్ మాకు. అసలు ఆ క్యాండిడేట్ కూడా ఒక వ్యక్తిని నిర్ణయించారు, ఆ వ్యక్తి ఎవరో కూడా ముందుకు రావట్లేదు. ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఆ వ్యక్తిని ముందుకు తీసుకురావట్లేదు. వాళ్ళు ఎవరో సభ్యులకి చూపించట్లేదు. సభ్యులు ఎవరో వాళ్ళు ముందుకు రమ్మంటే అవన్నీ మీకు అనవసరము, మేము పెట్టి మేము చేయిస్తున్నాము రూల్ ప్రకారం మేము అడుగుతుంటే మీకు సంబంధం లేదు, సభ్యులు అడగకూడదు అన్నట్టు. ఎవరు రారు రాకూడదు కూడా మా సమస్య పార్టీలు దండిగా మారినారు. సంఘాలైనా ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు మారినాయి. 3 పార్టీలు మారినాయి, ఒక పార్టీ కాదు. మేము సంఘం పెట్టినాక దయచేసి అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీకు ఆర్పీ లేక 2 సంవత్సరాలు అయింది. అప్పుడు పోయేటప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోయింది. పోయినప్పుడు పక్కన ఆర్పీని ఇన్ఛార్జి చూసుకోమని చెప్పినారు. 2.5 సంవత్సరం అయింది. పాతలు 2 కానీ 3 మనకే ఇబ్బందిలే, జరిగినంత వరకు జరిగింది. మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేయలే. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సంఘ సభ్యురాలు ఎస్హెచ్జి సభ్యుల యొక్క డేటా అంతా కూడా ఆన్లైన్లో తక్కువగా ఉంది. సభ్యురాలకి ఏదైనా బెనిఫిట్స్ రావాలంటే సరే కావాలి, గ్యాస్ కార్డు వంటి రావాలంటే వాళ్ళకి డేటా అంతా ముందు అప్లోడ్ చేయండి. పాత డేటా అంతా ఎప్పుడో తీసుకునేది, కొత్త డేటా అప్లోడ్ చేయమని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అది ఎవరు చేయాలి? ఆర్పీ చేయాలి. ఆర్పీ చేయాలంటే ఆర్పీ అనేటువంటి వాళ్ళు ఒక గ్రూప్కి ఒక సమాఖ్యకి ఒకరే ఉంటారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇది 2 సమాఖ్యలు సెలెక్ట్ చేయకోకుండా దానివల్ల మీరు చేయలే. మీరు మాట్లాడు
కావాలనేది ఒక అర్జీ ఇవ్వండి. దయచేసి నేను చెప్పిందా అర్జీ ఇవ్వండి. నేను చెప్తాను. మీకు ఇంకా అర్జీ ఇస్తే మేము పై అధికారులు పంపించి వాళ్ళు చెప్పినట్టు కొన్ని నిర్ణయం తీసుకుందాం. అర్థమైందా? మీ నిర్ణయమే. మీరు ఎట్లయితే నిర్ణయం తీసుకుంటారో మీ నిర్ణయాలే మేము అమలు పరిచేది. మేమే మీ మీద అనవసరంగా రుద్దాం. మీ మీద మీకు అనవసరంగా అడుగుతాను. నువ్వు ఎట్లా పోయినా రిజైన్ చేసి ఎట్లా పోయినా మళ్ళీ వచ్చిందానికి నువ్వు అర్జీ రాసి నాకు అయ్యో వాళ్ళు మాట్లాడు అయిపోలేదు. వాళ్ళు మాట్లాడు. ఏమ్మా అయిపోయిందా? ఇప్పుడు సర్వే మాట్లాడిన తర్వాత ఉండమ్మా. సర్వే చేసేటప్పుడు ఏమి ఇచ్చినారు ప్రభుత్వం వాళ్ళు పై అధికారులు? అయ్యా 15 రోజుల్లో ఒక్కొక్క సమాఖ్యలో 30 మంది ఉంటారు. 330 గ్రూపులు ఉంటాయి. రోజుకు 2 గ్రూపులు ఆర్పీ చేయాలని రూల్స్ పెట్టినారు. మేము రూల్స్ కాదు, పైనుంచి వచ్చిన ఎండి గారు మన పీడీ గారి నుంచి కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులే ఇవి. ఎవరు మేము కొత్తగా క్రియేట్ చేసినవి అయితే కాదు ఇవి. మేమేం చేసాము, అందరికీ వేసాము. ఇక్కడ వచ్చేదానికి సార్ ఎట్లా సార్ అంటే సరే ఒక యాక్టివ్ మెంబర్ని పెట్టుకోండి అన్నారు. ఆ యాక్టివ్ మెంబర్ని ఇంకా ఎవరో పెట్టుకున్నారు, శివు పెట్టుకున్నారు. అవి ఉండమ్మా, నిన్న మళ్ళా నేను అడిగినాక అడుగు. ఆయన మాట్లాడిన తర్వాత నువ్వు అన్ని మళ్ళీ అడుగు. పోయినాము. ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు సార్ మేము ఆర్పీను మేమో చేయాలా, మేము ఇన్నాళ్ళు కష్టపడినాం కాబట్టి మా సంఘ సభ్యులకి మేమే చేస్తాము, మా వాళ్ళు కూడా పెట్టుకొని అంటున్నారు. మీరు ఆ విధంగా అంటున్నారు కాబట్టి ఒక అర్జీ అండి. అర్జీని మేము పీడీ గారికి కలెక్టర్ పంపించి రిజాల్వ్ చేసి మీకే న్యాయం చేస్తాం. అంతే కదా, మీరు రాసియండి. ఈమె కాదా ఇంకోటి కాదు. సరే మీరు ఏదో రాయి, నువ్వు రాయమ్మా. మేము నిన్న చెప్పినాం. నిన్న అనవసరం రాసింది మీకు. సరే రాయండి, అర్జీ రాయండి. రాసి కమిషన్ తీయండి. మీకు మా సభ్యులకి తొందరగా డేటా అప్లోడ్ చేయాలని, సభ్యులకి న్యాయం జరగల, వాళ్ళకి డేటా తొందరగా అయిపోవాలని ఉద్దేశంతోనే చేసింది. వేరే ఉద్దేశం సరే అదే రాసి మా అదే రాసి అది రాసి నువ్వు రాసి మా మేము అదే రాసి నేను చెప్పేది నువ్వు ఏదైనా కానీ అర్జీ రాసి ఏదైనా అర్జీ రాసి ఏదైనా కానీ అట్టి రూపంలో ఏంటి అన్నాడు. అట్టియండి రాయండి. సమస్య పరిష్కారం కావాలి. ఏది ఉండకూడదమ్మా, ఏదన్నా రిటర్న్ గా ఉండాలి. రాసి అదే రాసినా అదే రాసి మీరు అర్జీ రాసిస్తే అవసరం లేదు. సరేమ్మా అర్జీ రాసింది అర్జీ రాసింది సెలెక్ట్ చేయలేదు.
అది పైకి పంపిస్తారంట. మేము సంఘంలో 20 ఏళ్ళ ఉండబట్టి నేను 10th క్లాస్ ఇంటర్ నేను చదువుకున్న దాన్ని మళ్ళీ నన్ను ఎక్కించుకోవచ్చు కదా. ఆయన ఏ ఊరు అమ్మది అసలుకి ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న దాకా పని వచ్చింది. ఏమన్నా సంఘంలో ఉందే సభ్యురాలు ఆయమ్మ? ఏమన్నా రాజకీయం అయితే మాకు కూడా రాజకీయం కావాలి కదా, మేము కూడా మనుషులమే కదా. 1.5 సంవత్సరం నుంచి ఆర్పీ లేకపోయినా నన్ను తీసుకోమన్నారు. నేను తీసుకున్నా కూడా 1.5 సంవత్సరం నుంచి పని చేసిందని కూడా వేస్ట్ అయిపోయినా. నేను ఒక్క సంఘం రీపాల్ట్ ఉంటే రమ్మని చెప్పండి. ఒక్క సంఘం రీపాల్ట్ ఏదన్నా ఉంటే నా దగ్గర ఒక్క సంఘం రీపాల్ట్ ఏదన్నా ఉందంటే ఏ పని చేయాలన్నా చేసుకుంటూ వచ్చినాం. మేము చేసుకుంటూ వచ్చినాము. ప్రతి సంఘం చేసుకుంటూ వచ్చినాము. సారాల రాజకీయాలకు ఎందుకు పోయినారు? మమ్మల్ని అయితే పక్కన తెలుగుదేశం 2 సంవత్సరాలు చేసిన నేను చేసిన ఏం కావాలనుకున్నారా ఎదురుకొచ్చి చెప్పి సంఘంలో ఎన్నేళ్ళు ఉందో చెప్పి పోద్దండి మా ఉన్న
శివ బయటికి రావాలని చెప్పండి. శివ బయటికి రావాలా? Thank you.